హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమెరికాలో అర్కాన్సాస్ బెంటల్విల్లో వరల్డ్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి భగవద్గీత స్తూపం ఇక్కడ ఈ ఊరిలో ఉందండి. గుడిలో శ్రీమన్నారాయణ స్వామి ఉన్నారు. గుడి లోపల పక్కన ఈ స్వామి శ్రీమన్నారాయణ స్వామి అండి. జై శ్రీమన్నారాయణ స్వామి. ఇక్కడ పక్కన లక్ష్మీదేవి ఉన్నారు. ఇక్కడ అన్ని గుళ్ళు ఒకే చోట కట్టింటారండి. ఇక్కడ శ్రీ వెంకటరమణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణ స్వామి ఉన్నారు. స్వామివారు పక్కన శ్రీకృష్ణుల వారు ఉన్నారు. ఇక్కడ అన్ని గుళ్ళు ఒకే చోట కట్టింటారండి. పక్కనే చిన్న చిన్నగా పెట్టింటారు. అమెరికాలో అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు, అమ్మవారు. పక్కన లింగం అండి, శివలింగం ఉన్నది. వీడియో పక్కన వినాయక స్వామి ఉన్నారు. అన్నీ ఒకే చోట పెట్టింటారండి. ఒకే గుళ్ళోని ఒకే చోటే పక్కన పెట్టింటారు అన్ని దేవుళ్ళని. ఇక్కడేమో శ్రీమన్నారాయణ స్వామి, అదే భగవద్గీత నమూనాలండి. స్తూపము లేదా అదే నమూనా ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు వచ్చినామండి భగవద్గీత ఉన్న చోటుకి. ఇదండి శ్రీమన్నారాయణ స్వామి భగవద్గీత 18 అధ్యాయాలున్న స్తూపాల దగ్గరికి వచ్చాము. 18 అధ్యాయాలండి. అధ్యాయాలకు 18 ముఖాలు లాగా 9 స్తంభాల పైన భగవద్గీత శ్లోకాలు శిలాఫలకాలపైన చెక్కారండి. వరల్డ్లోనే ఫస్ట్ అంటండి ఇది. అమెరికాలో ఇది ఇటువంటి గుడి ఉందంటే, ఇలాగా ఉందంటే చాలా వండర్ అండి. అదండి ఫస్ట్ అధ్యాయం అండి. ఇది 18 అధ్యాయాలు చూపిస్తానండి నేను. ఫస్ట్ అధ్యాయము. రెండవ అధ్యాయం అండి. ఇది 9 స్తంభాల పైన ఒక్కో స్తంభానికి రెండు వైపులా చెక్కింటారండి. ఇటుపక్క అటుపక్క చెక్కినారు. ఇత్తడితో చేసి పంచలోహాలతో చేశారండి ఈ రేకులు. నాలుగో అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. ఎంత అద్భుతం అండి, ఎంత బాగా చెక్కారు చూడండి. శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు 11. పన్నెండో అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము,
15వ అధ్యాయము 16, 11వ అధ్యాయము 17, 18వ అధ్యాయం అంటే చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ శ్రీమన్నారాయణుడు మధ్యలో ఉన్నాడండి. ఇప్పుడు లోపల అదో ఇట్లా స్తంభాలు కట్టి దానికి ఇటుపక్క అటుపక్క 9 స్తంభాలు కట్టి ఒక స్తంభానికి 2 పక్కల కట్టినారండి, చెక్కారండి ఈ శ్లోకాలు. ఇది లోపల పక్క మీకు చూపిస్తాను నేను. ఎంత అద్భుతంగా కట్టినారు చూడండి. ఇవి శ్రీమన్నారాయణ మధ్యలో ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే